హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ రెసిపీస్ ప్రిపేర్ చేయడానికి పన్నీర్ని ఎప్పుడు స్టోర్ నుంచి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంట్లో మనమే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పన్నీర్ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక పెద్ద బౌల్ పెట్టుకోండి. అందులోకి 1 లీటర్ వరకు పాలనే పోసి పాలని కేవలం లో టు మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోండి. ఈ లోపు ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 టీ గ్లాస్తో వాటర్ అనేవి పోసి 1/2 టీ గ్లాస్ వెనిగర్ అనేది పోయండి. వెనిగర్ అనేది ఇక్కడ మీరు వైట్ వెనిగర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా కుకింగ్ వెనిగర్ అయినా యూజ్ చేయొచ్చు. స్పూన్ హెల్ప్ తో వెనిగర్ వాటర్ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ లోపు మనకి పాలు అనేది వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఒక పొంగు అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు గెరిట హెల్ప్ తో బాగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని దాని మీద ఒక జాలి లాంటిది లేదా టీ స్ట్రైనర్ కానీ పెట్టుకుని దాని మీద ఒక బాగా పల్చగా ఉన్న క్లాత్ లాంటిది ఇలా స్ప్రెడ్ చేయండి. మనకి పాలు అనేది కంప్లీట్ గా బాయిల్ అయిపోయి ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ వెనిగర్ మిక్స్ అనేది కొద్ది కొద్దిగా పోస్తూ గెరిటె హెల్ప్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది ఆన్లో ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది అస్సలు చేయొద్దు. కేవలం ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వెనిగర్ మిక్స్ అనేది 2 to 3 బ్యాచెస్లో ఇలా యాడ్ చేసుకుంటూ గెరిటె హెల్ప్తో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే కొద్దిసేపటి తర్వాత మనకి పాలు అనేవి విరిగిపోవటం స్టార్ట్ అయ్యి ఇలా గడ్డలుగా వస్తాయి. మీరు అలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటి తర్వాత ఈ గడ్డలు అనేది మొత్తం ఇలా ఏర్పడిపోయి వాటర్ కంటెంట్ అనేది సెపరేట్ అవటం మీరు నోటీస్ చేయగలరు. ఇక్కడ ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కూడా ఇందాక జాలి మీద క్లాత్ పెట్టుకున్నాం కదా, దాని మీదకి పోసేసేయండి. సో మీరు ఇలా పోసేసిన తర్వాత ఈ క్లాత్ ని అన్ని సైడ్స్ కార్నర్స్ నుంచి కూడా ఇలా దగ్గరికి తీసుకుంటూ ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే దాన్ని మొత్తం కూడా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు పిండేసేయండి, అంటే స్క్వీజ్ చేసేయండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీరు ఇది కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చేసేయండి. అప్పుడు మాత్రమే మనకి పన్నీర్ అనేది చాలా సాఫ్ట్ గా స్పంజీగా వస్తుంది. సో మనకి అలా పిండేసిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏదైతే కింద లెఫ్ట్ ఓవర్ ఉండిపోతుందో ఆ వాటర్ ని పడేసేయండి, మనకి అది యూజ్ అవ్వదు. ఇప్పుడు ఈ పన్నీర్ మిశ్రమం ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా మనం ఒక రెక్టాంగులర్ షేప్ బ్లాక్ లాగా చేయటం కోసం అన్ని సైడ్స్ నుంచి కూడా ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయండి. తర్వాత దీని మీద ఏదైనా బరువుగా ఉండే ఒక ఆబ్జెక్ట్ పెట్టండి. నేనైతే ఒక చిన్న రోల్ పెట్టి దాని మీద ఇంకొక పెద్ద గిన్నె పెట్టాను. సో ఒక 2 అవర్స్ పాటు ఇలా ఉంచేసేయండి. 2 అవర్స్ తర్వాత మనకి ఈ క్లాత్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి పన్నీర్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయి ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర 2 అవర్స్ రెస్టింగ్ టైం ఇచ్చేంత టైం లేకపోతే మినిమం 1 అవర్ అయినా ఇవ్వండి. అప్పుడు మాత్రమే మనకి పన్నీర్ అనేది బాగా సెట్ అయిపోయి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. మనకి పన్నీర్ అనేది ఈ ప్రాసెస్ మనం సెట్టింగ్ అనేది అది వేడి మీద ఉన్నప్పుడే మనం ఏ షేప్ లో అయితే సెట్ చేస్తామో తర్వాత చల్లారిపోయాక కూడా అదే షేప్ లో ఉండిపోతుంది. సో మీరు అది క్లాత్ ఫోల్డింగ్ చేసేటప్పుడే చాలా పర్ఫెక్ట్ గా ఉండేటట్టు సెట్ చేసుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ చేసినప్పుడు నేను హాఫ్ ఆఫ్ ద పన్నీర్ని వేరే రెసిపీలో యూజ్ చేశాను. ఇప్పుడు సెట్ అయిపోయిన ఈ పన్నీర్ని మీకు కావాల్సినంత సైజ్ అండ్ షేప్ లో బ్లాక్స్ లాగా కట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు పన్నీర్ అనేది కొంచెం బాగా డెలికేట్ గా ఉంది అని అనిపిస్తే రిఫ్రిజిరేట్ చేసుకుని ఒక 10 to 15 minutes అప్పుడు కట్ చేసుకోండి, బాగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. రెసిపీ నచ్చితే